వేణి తెలుగు వెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వాక్యాలు నేర్చుకుందాం. వాక్యాలు చాలా రకాలు ఉంటాయమ్మా. అయితే ఈరోజు చూడండి వాక్యాలు అంటే ఏంటో చూద్దాం. యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి అనే 3 లక్షణాలతో కూడుకొని ఉన్న సమర్థవంతమైన అర్థవంతమైన పదాల కలయికని వాక్యం అంటారు. వాక్యం అనేది ఎలా ఏర్పడుతుంది? కొన్ని పదాలని కలపడం వల్ల అది వాక్యం కింద తయారవుతుంది. కొన్ని పదాల కలయిక వల్ల వాక్యం తయారవుతుంది. ఎలాంటి పదాలంట? అర్థవంతమైన సమర్థవంతమైన అర్థవంతమైన పదాల కలయికనే వాక్యం అని చెప్పేసి అంటారు. అయితే ఆ వాక్యానికి ఎలాంటి లక్షణాలు కావాలంట? యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి. అంటే ఏ పదం పక్కన ఏ పదం పెట్టాలి అనేదాన్ని ఆసక్తి అని చెప్పేసి అంటారు. ఆ విధంగా యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి అనే 3 లక్షణాలతో కూడుకొని ఉన్న సమర్థవంతమైన అర్థవంతమైన పదాల కలయికను వాక్యం అంటారు. అలాంటి పదాల కలయికనే మనం వాక్యం అని చెప్పేసి అంటారు. సంపూర్ణమైన అర్థాన్ని ఇచ్చేదే వాక్యం, మనకి పూర్తి అర్థాన్ని ఇస్తుంది. దాన్నే వాక్యం అని చెప్పేసి అంటారు. అయితే వాక్యాల రకాలు చూద్దాం. వాక్యాల రకాలు వ్యాకరణమును బట్టి వాక్యాలు 3 రకాలుగా విభజించారమ్మా. వ్యాకరణం బట్టి, అయితే ఇంకా అర్థాన్ని బట్టి ఉన్నాయి, క్రియని బట్టి ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే ఈరోజు మనం వ్యాకరణం బట్టి వాక్యాలు 3 రకాలు. అవి ఏంటో మనం చూద్దాం. ఏంటి అంటే, 1 సామాన్య వాక్యము, 2 సంయుక్త వాక్యము, 3 సంశ్లిష్ట వాక్యము. 1 సామాన్య వాక్యము, 2 సంయుక్త వాక్యము, 3 సంశ్లిష్ట వాక్యము. ఓకేనమ్మా. అయితే ఇప్పుడు సామాన్య వాక్యం గురించి నేర్చుకుందాం. ఈ క్లాస్లో మనం సామాన్య వాక్యం అంటే ఏంటి, సామాన్య వాక్యాలు ఎలా ఏర్పడతాయి అనే దాని గురించి నేర్చుకుందాం. ఇది సామాన్య వాక్యము. మొదటిది ఏంటమ్మా? సామాన్య వాక్యము. సామాన్య వాక్యము అంటే కేవలం ఒకే ఒక సమాపక క్రియ ఉన్న వాక్యాలను సామాన్య వాక్యము అని చెప్పేసి అంటారు. సమాపక క్రియ మనం క్రియను నేర్చుకున్నాం. సమాపక క్రియ, అసమాపక క్రియ అని. అంటే సమాపక క్రియ అంటే ఏంటి అంటే వాక్య భావాన్ని పూర్తి చేస్తుంది, వాక్య భావం పూర్తి అర్థాన్ని ఇస్తుంది. అలాంటి క్రియాపదాలను ఏమంటారు అంటే సమాపక క్రియలు అని చెప్పేసి అంటారు. సమాపక క్రియలు అని చెప్పేసి అంటారు. పూర్తి అర్థాన్ని ఇచ్చే క్రియాపదాలని సమాపక క్రియలు అంటారు. అంటే ఏమిటి? ఇప్పుడు సామాన్య వాక్యం అంటే కేవలం ఒకే ఒక సమాపక క్రియ ఉంటుంది, ఎక్కువ ఉండవు. ఒకే ఒక సమాపక క్రియ ఉన్న వాక్యాల్ని సామాన్య వాక్యము అని చెప్పేసి అంటారు. అయితే ఈ సామాన్య వాక్యాన్ని మళ్ళీ 2 రకాలుగా వర్గీకరించారు. 1 క్రియాసహిత సామాన్య వాక్యము, 2 క్రియారహిత సామాన్య వాక్యము. ఇప్పుడు చూద్దాం క్రియాసహిత సామాన్య వాక్యము. క్రియాసహిత సామాన్య వాక్యం అంటే క్రియ ఉన్న వాక్యాలను క్రియాసహిత సామాన్య వాక్యాలు అని చెప్పేసి అంటారు. క్రియను కలిగి ఉన్నది, ఎక్కువగా మనకి క్రియను కలిగే ఉంటాయి. అలాంటి వాక్యాలను ఏమంటారంటే క్రియాసహిత సామాన్య వాక్యం అని చెప్పేసి అంటారు. ఇందులో కూడా ఒకే ఒక సమాపక క్రియ అనేది ఉంటుంది. క్రియను కలిగి ఉన్న వాక్యం కూడా ఒకే ఒక సమాపక క్రియ అనేది ఉంటుంది. ఉదాహరణ చూడండి, రాధ అన్నం తిన్నది. తిన్నది అన్నది ఒకే ఒక సమాపక క్రియ, ఇంకేమీ లేవు. కాబట్టి ఇది సామాన్య వాక్యం. ఎలాంటి సామాన్య వాక్యము? క్రియాసహిత సామాన్య వాక్యము. అలాగే రాము బజారుకు వెళ్ళాడు అని ఒకే ఒక క్రియ ఉంది, కాబట్టి ఇది సామాన్య వాక్యం. ఎలాంటి సామాన్య వాక్యము? క్రియాసహిత సామాన్య వాక్యం. క్రియను కలిగి ఉన్న సామాన్య వాక్యాలు 2 క్రియను కలిగి ఉన్నాయి. అలాగే రాము అన్నది, రాధ అన్నది నామము లేదా ఉద్దేశం అని చెప్పేసి అంటారు. అలాగే లాస్ట్లో ఉన్న ఈ క్రియలు ఏమంటారంటే వాక్యం చివర ఉన్నాయి కాబట్టి వీటిని క్రియాఖ్యాతము లేదా క్రియాఖ్యానము అని చెప్పేసి అంటారు. ఏమంటారమ్మా? వాక్యం చివర ఉన్నాయి కాబట్టి క్రియాఖ్యానము లేదా క్రియాఖ్యాతము అని చెప్పేసి అంటారు. అలాగే అఖ్యాంతము లేదా విధేయము అని చెప్పేసి అంటారు. ఇది క్రియాసహిత సామాన్య వాక్యం. క్రియాసహిత సామాన్య వాక్యం అంటే ఏం చెప్పుకున్నామన్నమా? క్రియ కలిగి ఉన్న వాక్యాలను క్రియాసహిత సామాన్య వాక్యము అని చెప్పేసి అంటారు. 2 క్రియారహిత సామాన్య వాక్యము. క్రియారహిత సామాన్య వాక్యము అంటే క్రియలేని వాక్యాలను క్రియారహిత వాక్యాలు అని చెప్పేసి అంటాం. అంటే క్రియ అనేది పూర్తిగా వదిలేస్తాం, క్రియ అనేది రాదు ఈ వాక్యంలో, కానీ వాక్యం పూర్తి అర్థాన్ని ఇస్తుంది. ఆ వాక్యం ఏంటమ్మా? పూర్తి అర్థాన్ని ఇస్తుంది. ఏంటో చూద్దాం. రాధ ఉపాధ్యాయుని
ఉపాధ్యాయుని పూర్తి అర్థాన్ని ఇస్తుంది. అతడి పేరు రాము. అలాగే మా ఊరు రామాపురం. క్రియ అన్నది లేదు, మనం చేసే పని అనేది అక్కడ లేదు. కాబట్టి ఇవి క్రియారహిత సామాన్య వాక్యాలు. క్రియ లేకపోయినా సరే పూర్తి అర్థాన్ని ఇస్తున్నాయి కాబట్టి ఇవి క్రియారహిత సామాన్య వాక్యాలు. అయితే వాక్యంలోని అత్యంత భాగంలో క్రియ లేకుండా ఏమున్నాయి? నామమే ఉంది, పేరు మాత్రమే ఉండుట చేత దీన్ని ఏమంటారు అంటే నామాఖ్యాతము లేదా నామాఖ్యానము లేదా నామాధికరణ వాక్యము లేదా సమీకరణ వాక్యము అని చెప్పేసి అంటారు. అంటే లాస్ట్లో వాక్యం చివర పేరు మాత్రమే మనకి కనిపిస్తుంది కాబట్టి వీటిని ఏమన్నామా? నామాఖ్యాతము అంటే నామం అనేది చివర ఉంటుంది. నామాఖ్యానము, నామాధికరణ వాక్యము, సమీకరణ వాక్యము అని చెప్పేసి అంటారన్నమాట. ఇది సామాన్య వాక్యం అంటే ఏమని చెప్పుకున్నాం? కేవలం ఒకే ఒక సమాపక క్రియ ఉన్న వాక్యాలను సామాన్య వాక్యము అని చెప్పేసి అంటారు. అవి రెండు రకాలు. క్రియాసహిత సామాన్య వాక్యము అంటే క్రియ ఉన్న వాక్యాలను క్రియాసహిత సామాన్య వాక్యాలు అంటారు. క్రియారహిత సామాన్య వాక్యం రెండు. అయితే ఇది క్రియ లేని వాక్యాలను క్రియారహిత సామాన్య వాక్యం అని చెప్పేసి అంటారు. ఇది సామాన్య వాక్యము. ఓకేనా?